ఆపరేషన్ ప్రక్షాళన కంచుకోటలో స్థానిక పోరుకు పవన్ మాస్టర్ స్కెచ్. పాలిటిక్స్ లో ఎప్పుడు ఒకే ఫార్ములా పనిచేయదు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సాగొట్టాలి అంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అని పవన్ కళ్యాణ్ సరిగ్గా అది చేస్తున్నారు. అవును, జనసేన కోర్ ఓట్ బ్యాంకు ఉన్న కంచుకోటల్లో ఇప్పుడు ఆపరేషన్ ప్రక్షాళన మొదలైంది. ఇంతకీ పవన్ టార్గెట్ చేసిన ఆ జిల్లాలు ఏంటి? పార్టీ కోసం రక్తం చిందించిన క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేందుకు పవన్ వేస్తున్న స్కెచ్ ఏంటి? ఊడిపోయే వికెట్లు ఎవరివి? కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ముఖాలు ఎవరు? వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. జనసేనలో జరగబోయే దిమ్మ తిరిగే మార్పుల గురించి మాట్లాడుకుందాం. గత ఎన్నికల్లో జనసేన సత్తా చాటింది ఎక్కడా? పార్టీకి పట్టుకొమ్మలు ఎక్కడా అని అడిగితే టక్కున గుర్తొచ్చే పేరు గోదావరి జిల్లాలు. అయితే విజయం సాధించాం కదా అని పవన్ సైలెంట్గా లేరు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. సర్జరీ తర్వాత అనారోగ్యంతో రెస్ట్లో ఉన్నప్పటికీ పవన్ మైండ్ మాత్రం పాలిటిక్స్ చుట్టే గిర్రున తిరుగుతుంది. పనితీరు సరిగ్గా లేని ఇన్ఛార్జ్లకు చెక్ పెట్టి పార్టీని పరుగులు పెట్టించే చురుకైన నాయకత్వానికి పగ్గాలు అప్పగించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ ఉన్న 15 నియోజకవర్గాల్లో కనీసం 3 కొత్త వారికి ఇన్ఛార్జ్ పోస్టులు దక్కబోతున్నాయట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే గోపాలపురం నియోజకవర్గంలో పాత ఇన్ఛార్జ్ సువర్ణరాజును తప్పించి ఒక మహిళ నేత ఫాతిమా రాణికి అవకాశం ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు చింతలపూడిలో మేక ఈశ్వరయ్య ప్లేస్ లో ఓ ఎన్ఆర్ఐకి ఛాన్స్ ఇచ్చి పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆచంట తణుకు నియోజకవర్గాల్లోనూ జన సైనికుల మార్పు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఇన్ఛార్జ్ల ఎంపికలో పవన్ ఒక క్లియర్ స్టాండ్ తో ఉన్నారు. నియోజకవర్గంలో వాళ్ళు పనితీరు ఎలా ఉంది, పార్టీ సభ్యత్వ నమోదులో వాళ్ళు చూపించిన చొరవ ఏంటి అనే 2 అంశాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నిజంగా పార్టీ కోసం కష్టపడి జనాల్లోకి వెళ్లే వారికే ఈసారి పట్టం కట్టబోతున్నారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ ను అధిష్టానానికి అందించారట. కూటమి ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్న జనసేన రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రక్షాళనలో క్యాడర్లో కొత్త జోష్ రావడం ఖాయం. త్వరలోనే కొత్త ఇన్ఛార్జీల లిస్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. సో చూసారుగా పవన్ కళ్యాణ్ వ్యూహం. మరి పవన్ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? పాత ఇన్ఛార్జీలను మార్చడం పార్టీకి ప్లస్ అవుతుందా? కామెంట్ చేయండి.